బీరన్న కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఐనోలి కావచ్చు, కట్ట కావచ్చు, ఇంకా ఏ గుడి చూసినా కూడా ఖచ్చితంగా 2 చరిత్రలు. ఈ చరిత్రలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు. చాలామంది కూడా ఏంటంటే బ్రాహ్మణ ట్రాప్లో పడి ప్రతిదాన్ని కూడా బ్రాహ్మణులు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు ఏంటంటే ప్రకృతిని ఆరాధించే తత్వం గొల్ల కుర్మలలో ఉంది, లేకపోతే శూద్రులలో ఉందా? వాస్తవానికి రిలీజన్ ఏర్పడడానికి మనకు సిద్ధాంతాలు కనుక చూస్తే ఫస్ట్ యానిమిజం, యానిమాటిజం, టోటమిజం, షామానిజం, స్ట్రక్చరల్ ఫంక్షనలిజం, ఇట్లా చాలా రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో నేచరిజం కూడా ఉంది. కానీ మనం కేవలం నేచరిజంనే కాకుండా నేచరిజానికి ఇంకొంచెం ఒక పై అడుగుకెళ్ళి చరిత్రలో ఎవరైతే అత్యంత కంట్రిబ్యూషన్ సొసైటీకి చేశారో వాళ్ళ హానర్ని మనం కీర్తిస్తున్నాం, లేకపోతే వాళ్ళ అమరత్వాన్ని కీర్తిస్తున్నాం. ఇది భారతదేశంలోనే ఒక యూనిక్ టిపికల్ వర్షిప్. అందుకే మీరు చూడండి, మనం పీర్ల పండుగ కూడా చూస్తాం. ఎక్కడో చనిపోయిన ఆసను ఇస్తారు, ఇక్కడ చనిపోలే, వాళ్ళు ఇక్కడికి రాలేదు కూడా. కానీ ఇవాళ మన తెలంగాణలో కూడా బహుజనులు కూడా ఆసను హుస్సేన్ల అమరత్వాన్ని కూడా మనం కీర్తిస్తాం. ఎందుకు పట్టదు మన కల్చర్లో ఇంగ్రీడ్ అయి ఉంది. ఈ విషయాలు తెలియక మనం ఏం చేస్తున్నామంటే చాలా వరకు బ్రాహ్మణులు ఏది చెప్పారో దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నాం, లేకపోతే దాన్ని హైలైట్ చేయడానికి చూస్తాం. సో దయచేసి మనం బ్రాహ్మణ పుస్తకాలు చదవడం వల్ల మనకు నాలెడ్జ్ రాదు, రాకపోగా మనం ట్రాప్లో పడతాం. అందుకే మనకి ఏంటంటే ఒక మెథడ్ ఉంది, మీకు చాలామందికి తెలుసు, మెథడ్ ఆఫ్ సోక్రటీస్. సోక్రటీస్ ఏమంటాడంటే బై లెర్నింగ్ అండ్ రీడింగ్ యూ కాంట్ లెర్న్ అంటే. మరి ఎట్లొస్తుంది రీడ్ చేయకపోతే అంటే బై థింకింగ్. సో భారతదేశంలో మనకు సూటబుల్ మెథడాలజీ ఏంటంటే సోక్రటీస్ మెథడ్. అందుకే నేను ఐలైసార్ని చాలాసార్లు అంటే ఇండియన్ సోక్రటీస్. సో ఐలైసార్ చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా అదే, పుస్తకాలను ఎక్కడ కూడా రెఫరెన్స్ చేయకుండా, ఎక్కడ కూడా ఐలైసార్ పుస్తకాలలో మనకు వయంనాట హిందూ కానీ పోస్ట్ హిందూ ఇండియా కానీ మనకు రెఫరెన్స్ ఉండదు. సో రెఫరెన్స్ లేకుండా తన అనుభవాన్ని వీళ్ళలో ఉన్న రియాలిటీని తీసుకొని వచ్చి ఒక వినూతన రూపంలో పుస్తకాలు రాయడం వల్ల ఇవాళ ఐలైసార్ ప్రపంచ మేధావి కాగలిగారు. కానీ మనమందరం ఏమనుకుంటున్నామంటే, అంటే మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు మనమే గొప్ప వాళ్ళం అనుకుంటున్నాం. సో ఇది చాలా గొల్లలో కానీ కుర్మలలో కానీ లేకపోతే ఇంకా కింది కులాలలో కానీ మా తాత అది చేసిండు, మా జాతి ఇట్లా, మేము ఈడ రూల్ చేసినాం అని ఒక ఎథ్నోసెంట్రిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాము. కానీ వాస్తవానికి మనం గొప్పవాళ్ళం కాదు. మనలో గొప్ప వాళ్ళు ఉన్నారంటే సింహాద్రి సారు, ఐలైసార్ లాంటి వాళ్ళే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనం అన్ని పనులు చేసినాం, నాగాలు దున్నాం, గొర్రెలు కాసినాం, గొంగను నేసినాం, వలసలు వేయినాం. కానీ మనం చేయని 2 పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాత మనం రాయలేదు, ఇదొక పెద్ద మైనస్ ఉంది. రెండోది రాజకీయం కూడా. ఇప్పుడు మనము ఈ 2025 నుంచి ఒక నినాదం తీసుకోవాలి. ఏంటి అంటే ఒక జనరేషన్ అంటే 25 ఇయర్స్. మనం ఈ 2000 సంవత్సరాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుంటే 2000 నుంచి 2025 మన అందరి కళ్ళ ముందు పాస్ అయింది. మనం ఏం చేసినామంటే మన జీవితాలలో పెద్ద మార్పు ఏం లేదు. కానీ కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనం ఎట్లుండేటోళ్ళమంటే ఒక 10,000 రూపాయలు కనుక 2000 సంవత్సరంలో విప్రో కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకే ఇవాళ 6,000 కోట్ల రూపాయలు. నేను సీరియస్గా చెప్తున్నా, 2000 సంవత్సరంలో కేవలం 10,000 రూపాయలు విప్రో కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే 6,000 కోట్ల రూపాయలు అయ్యేది. ఇవాళ మనం ఎందుకు కాలేదు, మనం ఎందుకు అట్లా ఆలోచించట్లేదు అంటే మనది ఎంతసేపు చాలా చిన్న ఆలోచన, మనం పెద్దగా ఆలోచించట్లేదు, శాస్త్రీయంగా ఆలోచించట్లేదు. ప్రపంచంలో గ్లోబల్ వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయో దాన్ని అర్థం చేసుకోండి. అట్లా అర్థం చేసుకొని కొంత డైరెక్షన్ ఇచ్చిన మేధావుల సూచనలు కూడా మనం పాటించట్లేదు. సింహాద్రి సారు, ఐలయ్య సారు, రవీందర్ సారు ఇట్లా ఆ తరం వాళ్ళు చాలా వర్క్ చేశారు. ఊరూర వెళ్ళి చాలా మీటింగ్లు పెట్టారు. కానీ దానికి అనుగుణంగా మన లీడర్లు కానీ విద్యార్థులు కానీ మనం ఏం చేయలేకపోయాం. సో దాంతో మనకు ఒక క్వాలిటేటివ్ మార్పు అనేది రావట్లేదు. సో ఈ క్వాలిటేటివ్ మార్పుని ఇక నుంచి అంటే 2025 నుంచి 2050 ఇంకొక జనరేషన్, ఆ జనరేషన్ మన చేతిలో ఉంది కాబట్టి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఈ జనరేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్
కోర్స్ చాలామంది ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అంటే ఎథిస్ట్ నాలాంటి వాళ్ళం నేను అవుట్రైట్గా లేనని చెప్తా, నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సో నమ్మడం నమ్మకపోవడం అనేది ఇంతకుముందు వేరేనా చెప్పినట్టు అది బిలీఫ్కు సంబంధించింది. కానీ మనం బ్రాహ్మణీయ వ్యవస్థ కింద మాత్రం ఉండదు. నువ్వు దేవుని నమ్మినా కూడా బ్రాహ్మణీయ వ్యవస్థ కింద ఉండదు. నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, అంటే దళితుల ఉద్యమాలు చేస్తే మార్పు వస్తుందా, బీసీల ఉద్యమాలు చేస్తే మార్పు వస్తుందా అని ఒక క్వశ్చన్ వేసినాను. క్వశ్చన్ వేస్తే నేనేం చెప్పినా అంటే దళిత ఉద్యమాలలో సరే అవి రాజకీయ ఉద్యమాలు, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా తక్కువ, అంటే ఇంపాక్ట్ తక్కువ ఉన్నది అని చెప్పారు. ఎందుకు అంటే ఒకవేళ దళితులు హిందూ మతంలో ఈక్వాలిటీ లేదని క్రిస్టియానిటో ఇస్లామో బుద్ధిజమో వాళ్ళకి ఏ మతం కావాలనుకుంటే ఆ మతంలోకి వెళ్తున్నారు. కానీ బ్రాహ్మణిజం మీద బీసీలు కనుక తిరగబడితే సపరేట్ వ్యవస్థలు వస్తాయి, ఆధ్యాత్మిక వ్యవస్థలు వస్తాయి. ఉదాహరణ ఏంది మన కళ్ళ ముందట, పద్మశాలీలు విశ్వబ్రాహ్మణ్. మీరు ఎప్పుడైనా విశ్వబ్రాహ్మణ్ల పెళ్ళికోండి, బ్రాహ్మణ్ ఎంటర్టైన్ చేయరు వాళ్ళు, మేము వీఆర్ ఎబో ది బ్రాహ్మణ్స్ అని చెప్తాం. సో ఆ వ్యవస్థను గొల్ల కుర్మలు, మనకు గొల్ల ఒగ్గు పూజారులు ఉండంగా కూడా మన దేవుళ్ళ పెళ్ళిళ్ళేమో ఒగ్గు పూజారులు చేస్తారు, మన పెళ్ళిళ్ళేమో బ్రాహ్మణులు చేస్తారు. సరే బ్రాహ్మణుడు చేస్తే ఏంది, ఆకు వక్క ఖర్జూర పండు బియ్యం, ఇప్పుడు 10,000 పదార్లు పోయింది, 1,00,000 పదార్ల కాడ కూర్చుంటాడు. ఫస్ట్ మీకేం తక్కువ పోయిందా, 1,116 ఇవ్వండి అని చెప్తాడు. ఇచ్చి కాళ్ళు మొక్కి ఇంటికాడ కార్ల దింపొచ్చిన సంస్కృతి మనకు కనపడుతుంది. అంటే మన కులంలో ఉట్టి ఏదో ఒక ఒగ్గు పాట వాడి మన మల్లన్న కథనో బీరప్ప కథనో చెప్తే మనం హానర్ చేయట్లేదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే యూత్ మోస్ట్లీ కరప్ట్ అయిపోయారు. ఎవరు చూసినా నాకు నేనే గొప్పని అనుకుంటున్నాడు, కానీ అసలు దీని వెనుక నడుస్తున్న మెకానిజం ఏంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే తెలివిగా కౌంటర్ రీసెర్చ్ ఎట్లా నడుస్తుంది అంటే, మన తల్లిదండ్రుల ఏజ్ ఉన్న వాళ్ళకి ఊళ్ళలో చాలా మందికి లిక్కర్ అడిక్ట్ చేసి పెద్దోళ్ళంతా కూడా ఆ నిషాల ఉండదు. లేడీస్కి అందరికి కూడా టీవీలు ఇచ్చేసి, పోరగాల మనలాంటి పిల్లలకందరికి ఫోన్లు ఇచ్చేసి. సో ఈ కండిషన్లో మార్పు తేవడం అనేది చాలా క్రిటికల్. ఒకవేళ మార్పు రాకపోతే మన అస్తిత్వం కనబడదు. మీరు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అడగండి, ఒక్క నెలలో లేకపోతే ఒక సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు నడుస్తున్నాయి, ఎన్ని జరిగినాయి. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక 10 రూపీస్ పెట్టి అడగండి ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేది. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్కి ఆర్టిజన్స్, వీవర్సు, ఇట్లాంటి ఆర్టిజన్స్ కొన్ని లక్షల మంది చనిపోయారు దేశవ్యాప్తంగా మనం చూసినాం. ఇప్పుడున్న వేవ్ ఏంటి అంటే వచ్చే అనార్కిక్ క్యాపిటలిజం వల్ల చాలా మంది చనిపోయే పరిస్థితి ఉంది. దీన్ని మనం గుర్తెరుక్కొని మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే పొలిటికల్ పవర్ గొల్ల కుర్మలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ల్యాండ్కు పొలిటికల్ పవర్కు కనెక్షన్ ఉంది. ఈ విషయం చాలా మందికి మనకు తెలియదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెలమల రాజ్యాన్ని చూసాము, 10 సంవత్సరాలు పరిపాలించారు. రెట్లను చూస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇది తెలంగాణ బీజేపీ సైడా బీసీల సైడా పోయే అవకాశం ఉంది. కాబట్టి గొల్ల కుర్మలు ఖచ్చితంగా మనం బహుజన వర్గాలకు మనం ముందటి గోరలు ఎక్కట మనం ముందటుండి నడిపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బహుజన పరం చేయొచ్చు. దీనికి గొల్ల కుర్మలు ముందుండాలని చెప్తున్నాం. ఉండకపోతే మీకు చాలా మందికి తెలియదు, గొల్ల కుర్మలు ఒకటి అన్నప్పుడు మాత్రమే అసలు రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఆ రాజకీయం ఏంటిదంటే ఎదుటివాడేమో మనం చంపడానికి చూస్తాడు. మీకు బెల్లి లలితను, సాంబశివుణ్ణి, కోనపూర్ రాములు ఎందుకు చంపారో మీరు కేర్ఫుల్గా వాళ్ళ వీడియోలు యూట్యూబ్లోనే చదవండి, మీరు కంటెంట్ అనాలిసిస్ చేయండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు గొల్ల కుర్మలు ఒకటే అని ఎప్పుడైతే అన్నారో రాజ్యం వాళ్ళని కబలించేసి. కానీ మనమేమనుకుంటున్నాం, గొల్ల సంఘం వేరే, కుర్మ సంఘం వేరే, ఇంకా ఊళ్ళలోకి పోతే ఎర్ర గొల్ల సంఘం, పత్తి కుర్మ సంఘం. మా ఊరు పక్కన అనంతసాగర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో బీరప్ప పట్టణాల కాడ గొల్ల కుర్మల మధ్య పంచాయతీ అయితే రెడ్డి పంచాయతీ చెప్పింది. పంచాయతీ ఏం చెప్పిందంటే ఎర్ర గొల్లలు 1 సంవత్సరం చేయాలి, కుర్మ గొల్లలు 1 సంవత్సరం చేయాలి, పాకనాటు గొల్లలు 1 సంవత్సరం చేయాలి. అంటే మీరు నేను చెప్తున్నా, ఆడ అనంతసాగర్ అనే విలేజ్ సిద్దిపేట మండలం, చిన్నకోడూరు మండలం కిందకి వస్తుంది. మనం ఎక్కడ ఉంటున్నామంటే మనకు ఎప్పుడు కూడా మన యూనివర్సిటీ రీసెర్చ్ అనేది కింద పర్కులేట్ కావట్లేదు.
సో కాబట్టి ఇప్పుడు వచ్చిన యూత్ అంతా కూడా గ్రామ గ్రామాన ఖచ్చితంగా యూనివర్సిటీలో జరిగిన ఈ మేధా సంపత్తినంతా కూడా విలేజ్ లోపలికి తీసుకెళ్ళాలి. అదృష్టం ఏంటంటే ఏ కులంకు కూడా ఐలయ్య సారు సింహాద్రి సార్ లాంటి పర్సన్స్ లేరు. వాళ్ళు చనిపోయాక మనం ఏం చేయలేం, వాళ్ళు బతికున్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. నేను చెప్తున్నా కదా, దిక్కులేని కులం అయితే ఐలయ్య సారు సింహాద్రి సారు పోయినాక మనం కనుక గుర్తు ఎరగకపోతే ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, దిక్కులేని కులం అవుతాం. ఇవాళ ఐలయ్య సార్ ఒక్క వ్యాసం రాస్తే షేక్ అవుతుంది ఇండియా. అమెరికన్ పార్లమెంట్ మీకు తెలుసు కావచ్చు, ఐలయ్య సార్ మీద దాడి జరిగితే అమెరికన్ పార్లమెంట్ రెజల్యూషన్ చేసి. సో దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మన కమ్యూనిటీ. అంత ఇంటలెక్చువల్ పవర్ ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా నేనేం చెప్తున్నా నేను 2025 నుంచి ఒకటే నినాదం తీసుకునే ఏంటంటే చదువుతా, ఒకటి ఐలయ్య సార్ లాగా ఖచ్చితంగా ఐలయ్య సార్ లాగా ఒక పుస్తకాన్ని రాస్తా, రెండోది ఏం చేస్తా అంటే శ్యామం మల్లేష్ అన్న లెక్క రాజకీయాలు చేస్తాం. ఈ రెండు పనులు నేను చేస్తాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనకు తెలియదు, నేను ఎందుకంటే సింహాద్రి సార్ లైఫ్ని చాలా చూసిన. సింహాద్రి సార్ మంచి ఫ్యామిలీలో పుట్టాడు, కానీ సింహాద్రి సార్కు హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు. అంటే పాతటిక్ సిచ్యువేషన్ చూడండి అంటున్నాను. అంటే అదర్ సైడ్ కూడా చూడండి. మనం ఎకానమీని కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ 3 అంశాలను కనుక తీసుకొని పోయినట్టయితే మనం బాగుపడతాం. లేకపోతే ఏమైతే ఒక 2 ఉదాహరణలు చెప్తే ఏంటంటే ఇప్పుడు గొల్లోలలో ముష్టి గొల్లోలు అని ఒక షాప్ ఉంది. యాక్చువల్ అది ముష్టి కాదు, వృష్ణి. కృష్ణుడు పుట్టిన వంశం. కృష్ణుడు యదువంశంలో పుట్టలే, కృష్ణుడు వృష్ణి వంశంలో పుట్టి. వృష్ణిని చదువు రాక హిస్టరీకి కనెక్షన్ లేకపోతే ముష్టోళం అయిపోయింది. ఇప్పుడు మీరు బైకానాలు ఉన్నారు, ఇప్పుడు బైకానాలు, తెల్లజీరలు, పొడపత్రపోళ్ళు, వీళ్ళంతా బైకానాలు గొల్లలు బీసీడీలో లేరాలు. బైకానాలు బీసీఏలో ఉన్నారు, మీరు తీసి చూడండి. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా సర్టిఫికెట్లు బీసీడీలో తీసుకుంటారు. మందవేచ్చులకు ఎక్కడ కూడా లొకేషన్ లేదు. మందగొల్లకు మందవేచ్చులకు అసలు గవర్నమెంట్ ప్రకారం క్లాసిఫికేషన్ లేదు. ఇంకొకళ్ళు రాజన్నల వాళ్ళని ఉంటారు, వాళ్ళు కూడా బీసీఏలో ఉన్నారు. వీళ్ళంతా గోలకురుమల వర్గం అని చాలా మందికి తెలియదు. గంగిరెద్దులలో కూడా గోలకురుమలకి వెళ్ళి సపరేట్ అయిన వాళ్ళు. సో నేనేం చెప్తున్నా అంటే చరిత్ర కనుక తెలియకపోతే, ఇంతకుముందు ఎవరు చౌడమ్మ గురించి చెప్తున్నారు. చౌడమ్మని ఏం చేశారు, చండీ అని కర్ణాటకలో అంటారు. బ్రాహ్మణులు వచ్చి చాముండేశ్వరి చేశారు. ఇప్పుడు చాముండేశ్వరి ఎక్కడ ఉన్నదంటే మందకు పూర్వం ఎవరు అంటే మందను కాపాడేది మగవ సౌడమ్మ అని మనకు ఒగ్గు కథలలో. ఇది చాలా వరకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రాకు పోతే గంగమ్మ ఉంటుంది. గంగమ్మ అంటే శివుని భార్య అనుకుంటారు. యాక్చువల్గా గంగకు శివునికి సంబంధమే లేదు. సరే ఆ కథ వదిలేస్తే ఈ గంగ ఎవరంటే మర్లవాడి ఆడపడుచు కాటమరాజు యుద్ధంలో చంపినాక మళ్ళీ చేసి అమరత్వాన్ని పొందిన ఆమె కాబట్టి అమరత్వాన్ని కీర్తిస్తే ఇప్పుడు మొక్కినాం. వాళ్ళ ఆడపడిచే అగుమంచి రాణి లింగమంతుల జాతరలో ఉంది. అందుకే మీకు ఒగ్గు కథలో ఒక సామెత ఉంటుంది, అగుమంచి అంత అందము మమ్మయ్య అంత మోము ఎవరికి ఉండదు. అంత బ్యూటిఫుల్ ఉమెన్, బట్ షీ వాజ్ ది లాస్ట్ క్వీన్ ఆఫ్ యాదవ డైనస్టీ. అయితే ఆమె ఏం చేసిందంటే, ఆమెకు తెలుసు ఎట్లాగ ఇది లాస్ట్ అవుతుంది అని చెప్పి ఏం చేసిందంటే మొత్తం కథల్ని, అంతకుముందు డోలు కొట్టే సంస్కృతి ఉంది కానీ ఈ ఒగ్గు కథ సంస్కృతి లేదు. ఆమె ఏం చేసిందంటే బొమ్మలు తయారు చేసి, ఒక రాగి పత్రం తయారు చేసి ఒగ్గు కథలు చెప్పుకుంటూ పొమ్మని చెప్పింది. అట్లా చెప్పుకుంటూ పోయే వాళ్ళే మందవేచ్చులు అయ్యారు, తెల్లజీరలు అయ్యారు. సో ఇట్లా చాలా ఇష్టం ఉంది. అందుకే ఒక సామెత ఉంది ఏంటంటే యాదవ భారతం ఎద్దుమోతంత బరువు అని, చెప్తే ఒడవది వింటే దంగది. ఇంకొక సామెత కూడా ఉంది ఏంటంటే పరుల కోసం పోయి పాడైన కులం ఏంటంటే గొల్ల కుర్మ కులం. ఈ సామెత నేను చెప్తున్నది కాదు. కాబట్టి అందరూ మనం ఈ గొల్ల కుర్మలు వదిలేసి ఇంకో కాజు కోసం పోవాలి, కొట్లాడాలి, చచ్చిపోవాలి. కృష్ణుడు అంతే, మల్లన్న అంతే, బీరప్ప అంతే. అందుకే ఇప్పటికైనా గుర్తెరిగి ఖచ్చితంగా మీరు ఐలయ్య సార్తో గిట్లా కాదు, నేనేం చెప్తున్నా అంటే ఒక 2 గంటలు ఐలయ్య సార్ క్లాస్ వినండి. మొత్తం డోర్లు క్లోజ్ చేయాలి, ఫోన్లు బంద్ చేయాలి. 2 గంటలు ఐలయ్య సారు, 2 గంటలు సింహాద్రి సారు. ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాం పెట్టండి. ఓన్లీ ఇద్దరు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక విప్లవం స్టార్ట్ అవుతుంది. ఆ విప్లవానికి మనందరం కూడా మన వంతు బాధ్యత ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.